వీడియో మాత్రము లెంతీగా వస్తుంది, అది మాత్రం కన్ఫాము. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 4 స్పాట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడడానికి ఒకే చోటే. మీరైతే మాత్రం వీడియో స్కిప్ కాకుండా చూడండి, చాలా మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. హాయ్, అయిపోయిందా? టికెట్స్ అన్ని క్లోజ్ చేసావా? మేనేజర్కి రిపోర్ట్స్ మొత్తం సెండ్ చేసావా? మరి ఇంకేముంది, ల్యాప్టాప్ క్లోజ్ చేసి పడుకో. ఇప్పుడు ఇంతే చూస్తానే ఉంటావు. ఇక్కడ వచ్చి చూడరా, రారా, చూడరా ఎట్లుందో చూడరా. మీ పారెట్రా నాయన, వీళ్ళు ఏం చేస్తారని భయపడి చెత్తా అంటే నేను. అవుతుంది వర్షం అయితే మాత్రం బయటగా స్టార్ట్ అయింది. ప్రజెంట్ అయితే అచ్చిపల్లి దగ్గర ఉన్నాము. అచ్చిపల్లి దగ్గర నుంచి రాయకోట రోడ్ తీసుకోవాలి. అసెంబ్లీ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది. మ్యాథ్స్ అసెంబ్లీ యూనిట్ ఉంటుంది. ఇట్లా వెళ్తాను తిరుగుతాను. టూరిజం ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. జస్ట్ రోడ్డుకి అంత గ్యాప్ మాత్రం వదిలినారు, కానీ వర్టికల్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. లక్ బాగుంటే కనిపిస్తుంది వైల్డ్ యానిమల్స్ ఏమన్నా. చూసారు కదా ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ తిరుగుతున్నాయి. నేను అయితే కదా ఎలిఫెంట్స్ చూసాను. అది వెనకాల ఎవరు లేడు, ముందు ఎవరు లేడు, నేను ఒకడే ఉన్నట్టుంది ఫారెస్ట్ లో. కాకుండా వెనకాల ఎవరు వచ్చారు, అడుగు రావట్లేదు. గ్రూప్తో వెళ్ళి గైడ్ వెనకాల తిరిగే వాళ్ళని టూరిస్టులు అంటారు. సపరేట్గా వెళ్ళి ఇష్టం వచ్చినవి చూసే వాళ్ళని ట్రావెలర్స్ అంటారు. ఈ రెండు కాకుండా వేరే బ్యాచ్ ఉంది, వాళ్ళని ఎక్స్ప్లోరర్స్ అంటారు. ఎక్స్ప్లోరింగ్ చేయాలంటే బాల్స్ ఉండాలి, లైఫ్లో ఒంటరిగా ఉండాలి. అది వచ్చి వ్యూ పాయింట్, మనం పైన నుంచి వ్యూ టవర్ అంటారు దాన్ని. లేక్ అయితే ఇది. ఇక్కడ ఏం చెప్తారంటే ఏనుగులు అనేవి ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయంట. అక్కడ ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువగా వస్తాయంట ఎలిఫెంట్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి హిల్ టాప్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్దాము. రూట్ అంతా వచ్చేసి ప్లస్ ఈ ల్యాండ్ స్లైడ్ ఉండదు కదా, అదంతా వచ్చి ఫిల్ అవుతున్నారు అనమాట మట్టి అంతా. అందుకే ఎలిఫెంట్స్ ని ఫారెస్ట్ మేకర్స్ అంటారు. ఒక విలేజ్ ఉంది, టెంపుల్ చూడొచ్చు అన్నమాట. ఫారెస్ట్ చూడండి, ఫారెస్ట్ ఇంతసేపు నేను ట్రావెల్ చేస్తున్నాను ఫారెస్ట్ లో. చూసుకోబల్లా ఫారెస్ట్ అనమాట. ఇది ప్రాబ్లమ్. పక్కన ఎక్కడ తెలియదు ఇదన్నమాట. మనకి ఏం చెప్తాను పోయింది.
ఇక్కడైతే వెళ్ళి ఆల్మోస్ట్ 20 minutes అవుతాం అన్నమాట అట్లా క్రాస్ అయ్యి వ్యూ పాయింట్ దగ్గర నుంచి. కాకపోతే రోడ్డు మీద ఉంది, ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి You know, you should risk it. Do something crazy. Go somewhere new. Take a chance. Because I know that comfort is great, and the couch is great, and your bed is great. But I promise you, somewhere far, somewhere wild, somewhere you feel lost, you might find yourself. I don't know. Give it a try. Anyways, peace. అన్నమాట 2 days క్యాంపింగ్ చేసుకొని ఇక్కడ మొత్తం చుట్టూ చూడొచ్చు. బొగనికల్ వాటర్ కూడా నియర్ బై ఉంటుంది. రూట్ ఉందా? రూట్ இருக்குதா இது பக்கம்? இதுதானே எண்ட் அந்த ஹில் டாப் பாயிண்ட்க்கு அது பக்கம் போலாமா? ஃபால்ஸ் பக்கத்து. ஃபால்ஸ் போட உள்ள போகணும். ரூட் நடந்து போகணும். నడుగులో వెహికల్ పోగదా? ఓకే. అది ಯಾವ ಊರು? ಮ್ಯಾಪ್ಲಿ ಊರ್ರಾ ದೊಡ್ಡೂರ್ಮಾ ದೊಡ್ಡೂರ್ಮಾರಾ ಇದು ತರ ನಮ್ಮೂರಿಗೆ ನೋಡ್ರಿ ಈಗ ಅವ್ರ ఇదేనా ಇಲ್ಲ ಈಗ ರೂಟ್ ಸಿಕ್ಕತ್ತೆ ಇಂತ ಪಕ್ಕ ದೊಡ್ಡೂರ್ ಇದೆ ಈ ಸೈಡ್ ಅದು ಅಲ್ಲೆಲ್ಲ ಒಂಡಿ ಹೋಗೋದು ನಾವು ಡ್ಯಾಮೇಜ್ ರೋಡ್ ಎಲ್ಲ ಫುಲ್ ಡ್ಯಾಮೇಜ್. రోడ్ అవి రోడ్ இருக்குதா? ரோடு இருக்கு ஆனா போக முடியாது. మండోడ ప్రాబ్లం లే. రూట్ ఎంత పక్క పోలా? ఇది లెఫ్టా? ఓకే థ్యాంక్స్. చెట్ట వాళ్ళేం రోడ్డు బాగాలేదన్నా అండ్రి. మళ్ళీ రాళ్ళు ఎవరంటే సూదులు మారుగున్నాయి. ఇక్కడైతే మాత్రం సిగ్నల్స్ లేవు మొత్తానికి. ఆల్రెడీ మ్యాప్ డౌన్లోడ్ అయింది కాబట్టి సో దాంట్లో కొట్టేస్తాను. ఓహో ఓకే 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 ఓకే. ఇప్పుడు హిట్ ఆఫ్ రోడ్ ఉంది లెఫ్ట్కి. అటు చూడండి ఎంత బాగుందో. చూస్తాం అక్కడికే అనుకుంటా. నెక్స్ట్ అయితే పాయింట్ అక్కడనా? కొంచెం అట్లాడితే కానీ కిందకి వెళ్తుంది. ఆడికి ఆడికో తీసుకోపోతుంది నన్ను. పేరెంట్స్లో కూడా మేకింగ్ ఇట్. చూడండి రాళ్ళలో పోయింది మనకి టైర్ మొత్తం అసలు వచ్చేసింది.
மேலே போகலுக்கு ரூட் இருக்குதா? இல்லைనా వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ మొత్తం కన్నడ లేకుంటే తమిళ్దా. మనకు వచ్చిన తమిళ్తో ఏదో కొంచెం మేనేజ్ చేసాము కానీ పూర్తిగా అయితే కష్టము. అదనైతే చూపించాడు ఇక్కడ కొండ పైకి అయితే పోవడానికి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం వ్యూ పాయింట్ అయితే ఎలా ఉందో. నేనైతే మాత్రం ఈ టైప్ ఆఫ్ వ్యూ పాయింట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో విలేజ్ ఉంటుందిలే అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ అయితే ఇదైతే మర్రి చెట్టు, ఏదో బ్రిడ్జ్ కనెక్ట్ చేసి ఉంటుంది నా పైన మర్రి చెట్టు అయితే మాత్రం. సిరీస్ ఇది అసలు అయితే మాత్రం మౌంటైన్స్ ఫుల్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇప్పుడున్న ఈ మర్రి చెట్టు కింద అయితే మాత్రము క్యాంపెయిన్ చేసుకోవడానికి, సో ఇక్కడే ఫ్రెండ్స్ కానీ కుక్ చేసుకొని తినడానికి బెస్ట్ స్పాట్ అనమాట ఇది మాత్రము. చూడండి బ్రీజ్ అయితే మాత్రం చాలా హెవీ బ్రీజ్ ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్, రైట్ సైడ్ మంచి స్పాట్. అంతకుమించి ఏం కావాలి చెప్పండి. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్లో లేని వ్యూ పాయింట్ ఒకటి కింద ఏదో ఒకటి ఉందంట. అక్కడ వ్యాలీ ఉంది కదా, మౌంటైన్స్ దగ్గర వ్యాలీ ఒకటి ఉంది. సో అక్కడ వాటర్ ఫాల్స్ సంథింగ్ ఏదో ఉందని చెప్తున్నారు ఈ బ్రో అయితే. సో ఇతను తీసుకెళ్తున్నాడు నన్ను అక్కడికి. సో మీరు ఎవరన్నా వస్తే మాత్రము తప్పకుండా ఇది మాత్రం మిస్ అవ్వద్దని. నేను చూపిస్తాను కిందకి వెళ్ళాక ఏముంటుంది దగ్గర. ఒక పేరేనదా? రుద్రప్పన్. యూట్యూబ్లో పోட்டுமா? யூடியூப்ல போட்டுமா? சும்மா தின்னுட்டு ஏதோ ஆட மழை பார்த்துட்டு வீட்டுக்கு வேண்டியது இந்த காட்டுல ஒண்ணு நம்மளுக்கான எதுவுமே இல்லையே. இந்த பக்கம் செல்லு அது என்னவா இல்லையா? சொல்லி வச்சுட்டாங்க. வச்சுப்பாங்க. செல்ல இருக்குது. இது நம்மளுக்கெல்லாம் பொறுப்பில்லடா. எழுத்து தெரியாது. அப்படியா? எங்க அண்ணன் 12வது ஃபெயில் ஆயிட்டாங்க. பெரிய அண்ணா நம்ம பெரிய அண்ணன் வந்து 12வது ஃபெயில் ஆயிட்டாங்க. நம்ம பெரிய ஆளு அவன் வந்து தோட்டவேல் இருக்கிற அகலக்கோட்டை. அகலக்கோட்டை டெகனிக்கோட்டை கல்லாட்டு அகலக்கோட்டை. ஆமா. கெம்பேகரன் தெரிஞ்ச ஊர் பாருங்க. ஊர் இருக்குது இந்த பக்கம். ஊர் இருக்குது கெம்பேகர. கெம்பேகரா? ஆமா. எத்தனை மணி இருக்கும்? அது வந்து 300 வீடு. 300 வீடு. இங்க இங்க வந்து 1000 வீடு இருக்குங்கண்ணா. 1500 வீடு நம்பூர்ல. அங்கே வந்து 300 இருக்குது. இங்கே வந்து கறி தின்றாங்க யாரும் இல்லை. இங்கே எல்லாம் லிங்காயத்தங்களை கறியாத தின்றவங்க யாரும் நம்ம வந்து அதெல்லாம் தொடர் மாதிரிಯಲ್ಲಿ ಇಲ್ಲ. சாப்பாடு கடிதான் நாங்கள் தின்றது எதுவும் தொடர் மாதிரிಯಲ್ಲಿ இல்லை. சாப்பாடு தின்று அதுதான் அதுதான் நம்ம தின்றது. ஆறு கடி சோறத ரெண்டு தான் நாங்கள் తినలేదు. ఎదుము తోడ మాటం. ఈయన ఏదో చెప్తున్నారు తమిళ్లో, నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి ప్లీజ్. ఇంకా ఏందో పులి జింక ఏదో వరాలు ఇవెల్ల ఎదుము వరదుంగడా. அந்த மாதிரிலாம் எதுவும் வராது. ஏனுங்களு ஆனாலும் வெள்ளம் இருக்கிறது பாருங்க. வெள்ளம் ஆறு பேருக்கு பாருங்க அப்போ வரும் அது தின்றுக்கு. யானை இன்னும் எதுவும் வரும். சாயங்காலம் வருதா? రాత్రి நேரத்துக்கு தான் வருது. எதுவும் வராது. బ్రో అయితే పిలుచుకుంటారు, తీసుకెళ్ళిపోతున్నారు ఏమో చేస్తారనేసి. బట్ వ్యూ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అక్కడ వాటర్ తెలుస్తుంది. మేబీ కెమెరా లేదు ఇక్కడ వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే బాగా తెలుస్తుంది. సరౌండెడ్ విత్ మౌంటైన్స్. నెక్స్ట్ లెవెల్ అయితే వ్యూ ఉంది. బ్రీజ్ మాత్రం హెవీ. మైక్లో అయితే ఎలా వినిపిస్తుందేమో తెలియదు కానీ హెవీ బ్రీజ్ ఉంది ఇక్కడ.
చూడండి మొత్తం క్లోజ్ అయిపోయింది ఇడైతే మాత్రము. భయ అయితే కత్తి తీసుకొని కొట్టుకుంటూ వచ్చాడు. అందుకు ఛార్జ్ అయిపోతుంది మ్యాక్స్ ఒక 10% ఉంది. ఎందుకు దానివల్ల నేను రికార్డ్ చేయలేదు, మళ్ళీ వ్యూ పాయింట్ మిస్ అవుతామనేసి. ఇది ఏమి పారట్రా నాయన, వీళ్ళు ఏం చేస్తారో అని భయపడి చెత్తా అంటే నేను. మంచోడే. ఇప్పుడే పోలాం, రిటర్న్ పోవాలి అందుకుదా. ಹಂಗೆ ಬರೋಣ டைம் ஆயிடுச்சு. அது இல்லைன்னா வாட்டர் ஃபால்ஸு ஒன்று இருக்குது, அந்த பக்கம் போய் போகலாம். ఇందాక నన్ను తీసుకొచ్చిన ఆయన వచ్చి స్టోరీ చెప్తున్నాడు. అదేంటంటే ఇంతకు ముందు ఎవరు కాలేజ్ వాళ్ళు వచ్చినారంట, 5 మెంబర్స్ ఏమో వచ్చి ఇక్కడ ఎదురుగా మౌంటైన్ ఉంది కదా, అదిగో అక్కడైతే క్యాంప్ వేసుకున్నారంట. ఒక 2 days కమ్ ఇక్కడ స్టే అనేసి క్యాంప్ వేసుకున్నారంట. లాస్ట్ డే నైట్ సో ఆల్కహాల్ తీసుకొని మిగతా వాళ్ళంతా రిటర్న్ అయ్యారంట. అతను ఒకడు మాత్రం అక్కడి నుంచి కింద పడిపోయాడంట స్పాట్. సో అదే చెప్తున్నాడు నాకు ఇందాక నుంచి. ఫస్ట్ అతను తీసుకెళ్లే రూటు మళ్ళీ చేతులు కత్తి పెట్టిన కాడికి నేను కొద్దిగా భయపడ్డా, బట్ మంచోడే, తీసుకెళ్ళి మంచి వ్యూ పాయింట్ చూపించాడు. సో వీటికైతే అయింది. సో ఇదే ఏరియాలో మనకి ఇంకా వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, అది కవర్ చేసుకొని వీడియో ముగించేద్దాం.